ఇప్పుడు ఈయనకి చేంజ్ అయింది, మీకు ఎందుకు చేంజ్ అవ్వకూడదు? అవ్వాలి కదా. ఓకే, చాట్ బాక్స్లో షీట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ సెకండ్ వన్ ఓపెన్ చేయండి, చూడండి. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను, చూడండి. సో మీరు ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. మీరు వర్క్ చేసేదంతా కూడా మీ క్లయింట్కి అనమాట. ఎగ్జాంపుల్, మీరు ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారు. ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తుంటే మీకు ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు శాలరీ అనేది పే చేస్తారు, అంతే కదా. ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు శాలరీ అనేది మీకు పే చేస్తారు, శాలరీ పే చేస్తారు ఇన్ఫోసిస్ అనేవాళ్ళు. సో మీరు ఎవరికి వర్క్ చేస్తారు? మీరు వర్క్ చేసేదంతా కూడా మీ క్లయింట్కే. ఎగ్జాంపుల్, ఇన్ఫోసిస్ వాళ్ళకి చాలా మంది క్లయింట్స్ ఉంటారు. అంటే ఏంటి? వాళ్ళ కంపెనీలో SAP ఇంప్లిమెంట్ చేసేటటువంటి క్లయింట్స్ అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీకు శాలరీ పే చేసేదంతా కూడా ఇన్ఫోసిస్ ఆర్ టెక్ మహేంద్ర, క్యాప్జెమిని, ఎనీ ఐటీ కంపెనీ అవ్వచ్చు. బట్ మీకు శాలరీ పే చేసేదేమో ఐటీ కంపెనీ, మీరు వర్క్ చేసేదంతా కూడా ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. క్లయింట్కి వర్క్ చేస్తారు. క్లయింట్ అంటే ఎవరు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. క్లయింట్ని హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. సుపీరియర్ క్లయింట్ అనేవాడు. మీరు చేసే వర్క్ అంతా కూడా మీ క్లయింట్కే. వర్క్ చేస్తారు. సో మీరు చేసే ప్రతిదీ కూడా క్లయింట్కి, గుర్తుపెట్టుకోండి ఈ రోజు నుంచి. క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మీరు వర్క్ చేస్తారు. మీరు చేసేదంతా కూడా క్లయింట్కి అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్, SAP లాగాన్ ప్యాడ్ ఉంది కదా, ఐకాన్ ఉంది మీ డెస్క్టాప్ పైన, అది ఓపెన్ చేయండి, చూపించండి. క్లోజ్ చేసేసి ఆ BO అవన్నీ ఏంటి, రెడ్ కలర్ బ్లాక్ లో ఉన్నాయి, అవి తీసేయండి. అది రికార్డింగ్ చేస్తున్నారు, అవసరం లేదు, రికార్డ్ వస్తుందండి, వీడియో వస్తుంది మీకు, డోంట్ వరీ. ఆటోమేటిక్గా వచ్చింది సార్, అది పోవట్లేదు. అసలు ఇలా పక్కకు ఉంచున్నది, ఒక సైడ్కి ఉంచండి. ఓకేనా? ఓకే, SAP డెస్క్టాప్ ఓపెన్ చేయండి. డెస్క్టాప్ పైన ఉంటుంది, మీరు చూడండి. డెస్క్టాప్ ఓపెన్ చేయమంటారా? డెస్క్టాప్ ఓపెన్ చేయండి. ఎక్కడండి మీ డెస్క్టాప్? ఎక్కడండి? ఓపెన్ అయింది సార్, మీకు డిలే అవుతుంది అనుకుంటా. ఓపెన్ అయింది కదా, అక్కడ చూడండి SAP లాగాన్, కర్సర్ మూవ్, లాస్ట్ లో చూడండి, కర్సర్ మూవ్ చేస్తున్నారు ఆయన. దీన్ని ఏమంటారు? SAP లాగాన్ ప్యాడ్ అంటారు. కొంచెం స్లోగా ఉంటుంది ఫస్ట్ ఒక 1 or 2 days, మీకు అలవాటు అవ్వాలి కదా, పేషెన్సీగా ఉండండి. ఫస్ట్ ఒక 2-3 days కొంచెం పేషెన్సీగా ఉండండి, మీకు అలవాటు అవ్వాలి. చూడండి, దీన్ని ఏమంటారు? SAP లాగాన్ ప్యాడ్ అంటారు. SAP లాగాన్ ప్యాడ్. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తారు కదా, ఆయన మీరు చేయండి, మీకు ఇప్పుడు ఓపెన్ అవుతుంది. నాకు తెలిసి ఇందాక ఇంతకుముందు ఈయన ఓపెన్ చేయడం వల్ల మీకు లాక్ అయిపోయింది ఆ స్క్రీన్ అనేది. మీరు అన్ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఆ సేమ్ మోడ్లోకి వెళ్ళిపోయి చేంజెస్ చేయండి, సిగ్నేచర్ వస్తుంది ఆటోమేటిక్గా. చూడండి, దీని ఏమంటారు? ఇక్కడ కనిపిస్తుంది ఐకాన్, SAP లాగాన్ ప్యాడ్ అంటారు. అలాగే దీన్ని ఏమని చెప్తారు ఇంకా? GUI అంటారు. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఇక్కడ కనిపించేదాన్ని GUI అంటారు, అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. లేదంటే దీన్ని ECCలో అయితే GUI ద్వారా లాగాన్ అవుతాం, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా లాగాన్ అవుతాం ECC అయితే. S/4HANA అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగాన్ అవుతాం. ఇక్కడ దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. దీన్ని ఏమంటారు? మ్యూట్లో ఉండాలండి, ఇక్కడ నాయిస్ వస్తుంది. దీన్ని GUI అంటారు. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. S/4HANA అయితే ఫ్యూరీ యాప్స్ ఉంటాయి, ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతారు. ఓకేనా? GUI ఫంక్షనాలిటీ అంటారు దాన్ని. ఓకే, GUI ఫంక్షనాలిటీ పైన డబుల్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఎలా ఓపెన్ అవుతుంది? ఇలా ఓపెన్ అవుతుంది. లాగౌట్ చేయండి. కమాండింగ్ ఫీల్డ్లో కర్సర్ ఇవ్వండి, కర్సర్ ఉంచండి, అప్పుడు వస్తుంది. సిస్టమ్స్లోకి వెళ్ళండి, సిస్టమ్స్, లాగౌట్ చేయండి. మీ నెట్వర్క్ బాగా స్లో ఉంది. ఆయన ఎవరు? ఇంకొక ఆయన ఉన్నారు. మీకు ఓపెన్ అయిందండి, క్లోజ్ చేయండి. ఎస్ అనండి, ఎస్.
మినిమైజ్ చేయండి సార్. ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ పైకి వెళ్ళండి సార్. ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ ఎక్కడ ఉంది? ఇది డెస్క్టాప్ పైకి వెళ్ళండి. అది లాగాన్ ప్యాడ్ పైన డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. మీరు చెప్పినట్లు ఫాలో అవ్వండి. ఇలా ఉంచండి, కదిలి మూవ్ చేయకండి. సో ఇదేంటిది? ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. లాగాన్ రైట్ సైడ్ ఎస్ఏపి అని చూసారా? ఇక్కడ డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ మీకు ఇక్కడ చూడండి డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. 4 టైప్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎస్ఏపి అని చూసారా? ఎస్ఏపి ఎక్కడ ఉంది? కర్సర్ మూవ్ చేయండి. ఇది ఎస్ఏపి అని ఉంది. ప్రాజెక్ట్ లో ఎలా ఉంటుంది? 3 సర్వర్స్ ఉంటాయి. ఇక్కడ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, ఇట్లా సర్వర్స్ ఉంటాయి. మీకు ఏ సర్వర్ కో ఏదో ఒకదానికి యాక్సెస్ ఉంటుంది, అన్నిటికీ ఉండదు. డెమో సర్వర్ కాబట్టి ఇక్కడ అన్నిటికీ యాక్సెస్ ఇచ్చేస్తారు డైరెక్ట్ గా అనమాట. లాగ్ ఆన్ పైన క్లిక్ చేయండి. లాగ్ ఆన్. చూసారా? ఇక్కడ క్లయింట్ నెంబర్ 800 ఉంది. 800 ఎక్కడ ఉంది చూపించాలి, కర్సర్ మూవ్ చేయాలని చెప్పేటప్పుడు మీరు. క్లయింట్ నెంబర్ 800 అంటే మీనింగ్ ఏంటి? ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అని అర్థం. జాబ్ లోకి వెళ్తే మీరు 800 చెప్పకూడదు. 800 అనేది ఎడ్యుకేషనల్ మాడ్యూల్. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తాం. ఇక్కడ ఎవరు ఇస్తారు మీకు? బేసిస్ టీమ్ వాళ్ళు ఇస్తారు. బేసిస్ టీమ్ వాళ్ళు. రైట్ సైడ్ చూడండి, వెల్కమ్ టు IDES ECC 6.0 వెర్షన్ అని ఉంది. చూసారా? ఇది ఈ వెర్షన్ యూజ్ చేస్తున్నాం మనం. ఇక్కడ కనిపించే వెర్షన్ ఉపయోగిస్తున్నాం అనమాట. IDES అంటే ఇంటర్నెట్ డిమాన్స్ట్రేషన్ అండ్ ఎవల్యూషన్ సిస్టమ్ అంటారు. ఇంటర్నెట్ డిమాన్స్ట్రేషన్ అండ్ ఎవల్యూషన్ సిస్టమ్ అంటారు. EHP అంటే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్. ECC అంటే ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్ అని అంటాం. ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్. EHP ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ అని అర్థం. సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరు ఇస్తారు? బేసిస్ టీమ్ వాళ్ళు ఇస్తారు. ఇవ్వండి, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. ఫస్ట్ ఒక 1 or 2 days కొంచెం మీకు ప్రాబ్లంగా ఉంటుంది. డోంట్ వరీ. కంటిన్యూ విత్ ది సెలెక్ట్ చేయండి. కంటిన్యూ విత్ ది సెలెక్ట్ చేయండి. పైన కంటిన్యూ విత్ ది లాంగ్ కంటిన్యూ చేయండి. ఎంటర్ చేయండి. ఇది ఎస్ఐపిలోకి మనం లాగిన్ అయ్యాం. ఈ థీమ్లో ఉండాలి ఎప్పుడైనా సరే. ఎస్ఐపిలోకి లాగిన్ అయ్యాం. ఎస్ఐపిలో 2 స్క్రీన్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఎండ్ యూజర్ స్క్రీన్. ఇక్కడ మీకు కనిపిస్తుందంతా కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఇప్పుడు కనిపించేది ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్. రెండోది SPRO స్క్రీన్. ఎస్ఏపిలో 2 స్క్రీన్స్ ఉంటాయి. ఎండ్ యూజర్ స్క్రీన్, SPRO స్క్రీన్. ఇక్కడ మీకు కనిపించేది ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్. ఇదంతా కూడా ఎండ్ యూజర్ స్క్రీన్. ఇదంతా ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్ ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా మీకు. ఇంకోటి ఏంటి? ఇప్పుడు ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఎవరు వర్క్ చేస్తారు? ఎస్ఏపిలో 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఎండ్ యూజర్ స్క్రీన్, SPRO స్క్రీన్. ఇక్కడ కనిపించేది ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఎవరు వర్క్ చేస్తారు? ఎండ్ యూజర్ స్క్రీన్ లో అకౌంటెంట్స్ వర్క్ చేస్తారు. ఎస్ఏపిలో ఏమంటాం వాళ్ళని? ఎండ్ యూజర్స్ అంటాం. ఎండ్ యూజర్స్ అంటాం. మామూలుగా ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? అకౌంటెంట్స్ నే ఎస్ఏపిలో ఎండ్ యూజర్స్ అంటారు. ఇక్కడ కనిపించేది SAP EG యాక్సెస్ స్క్రీన్. అకౌంటెంట్స్ వర్క్ చేస్తారు, లేదంటే ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. నెక్స్ట్ అక్కడ SPRO ఇవ్వండి. SPRO అంటే SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ అని అర్థం. ఎంటర్ చేయండి. IMG ఇంప్లిమెంటేషన్ గైడ్. అక్కడ ఒక స్పెట్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. స్పెట్ సింబల్ కాదు, క్లిక్ చేయండి. వెయిట్, కరెక్ట్. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేంటి? ఈ స్క్రీన్ ఏమంటారు? కన్సల్టెంట్ స్క్రీన్ ఆర్ SPRO స్క్రీన్ అంటారు. ఎస్ఏపిలో 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ వన్ ఎండ్ యూజర్ స్క్రీన్, సెకండ్ వన్ SPRO స్క్రీన్. రైట్ నౌ వీఆర్ ఇన్ టు SPRO స్క్రీన్. ఇక్కడ కనిపించేది SPRO స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ కి ఎలా వెళ్తాము? /n ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో. /n ఎంటర్. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్. రెండోది
కన్సల్టెంట్ స్క్రీన్ ఎలా వెళ్తాం? ఎస్పిఆర్ఓ టైప్ చేయండి. ఎస్పిఆర్ఓ అంటే ఎస్ఏపి ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ క్లిక్ చేయండి. స్ప్రెడ్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఐఎంజి ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజి అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్ క్లిక్ చేయండి. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్. 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఎండ్ యూజర్ స్క్రీన్, ఎస్పిఆర్ఓ స్క్రీన్. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి. /n ఇవ్వండి. హోమ్ స్క్రీన్కి వెళ్దాం. 2 స్క్రీన్స్ ఉన్నాయండి. ఎండ్ యూజర్ స్క్రీన్ చూసారు, ఎస్పిఆర్ఓ స్క్రీన్ కూడా మీరు చూసారు. /n ఎంటర్ చూడండి. ఇది మొత్తం కూడా ఏంటి? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తారు. పైన మెనూ ఎడిట్ ఫేవరెట్ కనిపిస్తుందా? మెనూ ఎడిట్ ఫేవరెట్ ఇవన్నీ ఏంటి? మెనూ ఎడిట్ ఫేవరెట్ ఇవన్నీ ఏంటి? మీకు చేంజ్ అయిపోయిందండి థీమ్. ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు కదా, చేంజ్ అయిందా లేదా? హలో, సరే క్లాస్ అయిన తర్వాత చూద్దాం. హలో చేంజ్ అయిందా? రీస్టార్ట్ చేస్తాం సార్ మళ్ళీ ఒకసారి. చేంజ్ అవుతూ చూడండి. ఇంతకు ముందు ఈ లాగాన్ లో ఈయన చేశాడు. ఈయన సేమ్ సెట్టింగ్ లో ఉండటం వల్ల ఆయన ప్రాబ్లం మనకు ఓపెన్ అవ్వలేదు. అంతే. మేబీ ఓకే, మీరు రీఇన్స్టలేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే చూడండి, ఇక్కడ మెనూ ఎడిట్ ఫేవరెట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈ లైన్ మొత్తాన్ని ఏమంటారు? మెనూ బార్ అంటారు. ఈ లైన్ మొత్తాన్ని ఏమంటారు? మెనూ బార్ అంటారు. దాని క్రింద కనిపిస్తుంది కమాండింగ్ ఫీల్డ్ అంటారు దీన్ని. అంటే టీ కోడ్స్ ఇస్తాం. టీ కోడ్స్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్స్. ట్రాన్సాక్షన్ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్ ఇస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి. ఇప్పుడు మామూలుగా ఎక్సెల్ లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి, ఎంఎస్ వర్డ్ లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా షార్ట్ కట్ కీస్ ఉంటాయి అన్నమాట. షార్ట్ కట్ కీస్ అంటారు, టీ కోడ్స్ అంటారు. ఎస్ఏపిలో షార్ట్ కట్ కీస్ ఏమంటారు? టీ కోడ్స్ అంటారు. టీ కోడ్స్ మీన్స్ ట్రాన్సాక్షన్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి అని చెప్పచ్చు. దీనికి కమాండింగ్ ఫీల్డ్ అంటారు. మనం ఎస్ఏపికి కమాండ్స్ ఇక్కడ నుంచి ఇస్తాం. నెక్స్ట్ కమాండింగ్ ఫీల్డ్ తర్వాత కనిపిస్తాయి కొన్ని లైన్స్. దాన్ని ఏమంటారు? స్టాండర్డ్ టూల్ బార్ అంటారు. ఆ లైన్ మొత్తం స్టాండర్డ్ టూల్ బార్. అర్థమైందా? స్టాండర్డ్ టూల్ బార్ అంటారు. తర్వాత ఎస్ఏపి ఈజీ యాక్సెస్ అని ఉంది. దీన్ని టైటిల్ బార్ అంటారు. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ ఉంది కదా, దీన్ని టైటిల్ బార్ అంటారు. టైటిల్ బార్. దాని క్రింద కనిపించేది అప్లికేషన్ టూల్ బార్. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ కింద లైన్ ఉంది, కర్సర్ మూవ్ చేయాలి మీరు. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ కింద ఉంది కదా, దాన్ని ఏమంటారు? అప్లికేషన్ టూల్ బార్. అప్లికేషన్ టూల్ బార్ కింద మొత్తం కనిపించేదంతా కూడా ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు దీన్ని. ఎండ్ యూజర్ స్క్రీన్ వేర్ ఎండ్ యూజర్స్ ఆర్ వర్క్. వేర్ ఎండ్ యూజర్స్ ఎక్కడ వర్క్ చేస్తారు? వేర్ ఎండ్ యూజర్స్ ఆర్ వర్క్ ఇన్ ది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో వర్క్ చేస్తారు. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తారు. ఇక్కడ కూడా టీ కోడ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ అకౌంటింగ్ లో ఎలాబరేట్. అకౌంటింగ్ కింద అకౌంటింగ్ ఉంది కదా, అకౌంటింగ్ అక్కడ ఎలాబరేట్ చేయండి. ఎలాబరేట్ అంటే ఏంటి? అది ఎలాబరేట్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. జనరల్ లెడ్జర్ ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్ ఎంట్రీ ఎలాబరేట్ చేయండి. ఇవన్నీ కూడా మనం ట్రాన్సాక్షన్స్ కి ఉపయోగపడతాయి. టీ కోడ్స్ ఉంటాయి. టీ కోడ్స్ కావాలంటే పైన ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళండి. ఎక్స్ట్రాస్ టాప్ లో ఎక్స్ట్రాస్ చూడండి. టాప్ లో మెనూ బార్ లో ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్, డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ లాస్ట్ లో ఉంది. సెలెక్ట్ చేయండి. డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఎలాబరేట్ చేయండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, డాక్యుమెంట్ ఎంట్రీ. చూసారా టీ కోడ్స్, నేమ్స్, నంబర్స్. FB50 జనరల్ లెడ్జర్ పోస్టింగ్, FB50L ఇవన్నీ కూడా టీ కోడ్స్ అనమాట. F-02 జనరల్ లెడ్జర్ పోస్టింగ్. టీ కోడ్స్.
సో టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, కమాండింగ్ ఫీల్డ్ లో టీ కోడ్ ఇచ్చి వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ కూడా వీటి ద్వారా కూడా చేయొచ్చు. ఇప్పుడు FB50 ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ కోడ్స్. కమాండింగ్ ఫీల్డ్ లో టీ కోడ్ ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ దీనిపైన డైరెక్ట్ గా కూడా క్లిక్ చేయొచ్చు. FB50 కమాండింగ్ ఫీల్డ్ ఎక్కడ ఉంది? పైన ఉంది. అక్కడ FB50 ఇచ్చేసి మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ FB50 పైన డబుల్ క్లిక్ కూడా చేయొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. ఇదంతా కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఎండ్ యూజర్ యాక్టివిటీస్. ఎండ్ యూజర్స్ అంటే అకౌంటెంట్స్ అని అర్థం. తర్వాత SPRO స్క్రీన్, కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి SPRO. క్లిక్ చేయండి. IMG ఇంప్లిమెంటేషన్ గైడ్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలాబరేట్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కింద ఉంది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇంకా డౌన్ లో ఎలాబరేట్ చేయండి. క్లిక్ చేయండి. డెఫినేషన్ ఎలాబరేట్ చేయండి. డెఫినేషన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ చూసారా. డిఫైన్ కంపెనీ, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఎడిట్ కాపీ డెలీట్ చెక్ కంపెనీ కోడ్. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ చేయడానికి దిస్ ఇస్ ద పాత్ అంటారు, నావిగేషన్ పాత్ అంటారు. ఆ స్టార్స్ డాట్స్ ఉన్నాయి చూసారా, డాట్స్ మనం పాత్ లో వచ్చాం. ఇక్కడ కూడా టీ కోడ్స్ ఉంటాయి. ఎండ్ యూజర్ స్క్రీన్ లో పాత్ ఉంది, టీ కోడ్స్ ద్వారా వెళ్ళొచ్చు. అలాగే కన్సల్టెంట్ స్క్రీన్ లో కూడా ఇది పాత్, నావిగేషన్ పాత్ అంటారు. అలాగే ఇక్కడ టీ కోడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. టీ కోడ్స్ ఎలా ఓపెన్ చేస్తాము? టాప్ లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి, వెళ్ళండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళండి. డిస్ప్లేకి రైట్ సైడ్ డిస్ప్లేకి IMG యాక్టివిటీ క్లిక్ చేయండి. మీ కర్సర్ కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసారా, అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీ కర్సర్ పైన రైట్ సైడ్ అక్కడికి ఎందుకు వెళ్ళారు? మళ్ళీ కింద ఓపెన్ అయిందండి. కింద ఎల్లో లైన్ అని చూసారా, ఎల్లో లైన్ దగ్గర అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎన్ తర్వాత ఒక చిన్న లైన్ ఉంది చూడండి, ఎన్ తర్వాత ఒక లైన్ కనిపిస్తుంది చూడండి. ఇన్ఫర్మేషన్ ఎన్ తర్వాత ఒక లైన్ ఉందా? అక్కడ కర్సర్ ఉంచండి. ఇన్ఫర్మేషన్ రైట్ డ్రాగ్ చేయండి రైట్ కి. చాలు చూడండి. సో డిఫైన్ కంపెనీ టీ కోడ్ ఏంటి? OX15. డిఫైన్ కంపెనీ ఎక్కడ ఉంది? కిందకి రండి. ఎలాబరేట్ చేశారు కదా డిఫైన్ కంపెనీ. ఫస్ట్ లో డిఫైన్ కంపెనీ. ఇక్కడ రేడియో బటన్ ఉంది, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసైనా కాన్ఫిగరేషన్ చేయొచ్చు, లేదంటే టీ కోడ్ కమాండింగ్ ఫీల్డ్ పైన కమాండింగ్ ఫీల్డ్ లో టీ కోడ్ ఇచ్చైనా కాన్ఫిగరేషన్ చేయొచ్చు. సో డిఫైన్ కంపెనీ ఇది పాత్, లేదు టీ కోడ్ ద్వారా చేస్తానంటే రైట్ సైడ్ OX15 లాస్ట్ 4 digits. ఇది డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OX45. కాపీ డెలీట్ చెక్ కంపెనీ కోడ్ OX02. ఇవి టీ కోడ్స్. ఇవి ఉపయోగించైనా సరే మీరు కాన్ఫిగరేషన్ అనేది చేయొచ్చు. పాత్ ద్వారా వెళ్ళొచ్చు. ఇక్కడ ఎగ్జిక్యూట్ బటన్ డిఫైన్ కంపెనీ కోడ్ తర్వాత ఎగ్జిక్యూట్ బటన్ చూసారా, దీని ద్వారా అయినా చేయొచ్చు. డిఫైన్ కంపెనీ ఇక్కడైనా చేయొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. యూ కెన్ గో ఎనీవే, ఎట్లయినా చేయొచ్చు అనమాట. సో 2 types ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తారు. అక్కడ కూడా టీ కోడ్స్ ఉన్నాయి, పాత్ ఉన్నాయి. మీరు పాత్ ద్వారా చేయొచ్చు, టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. అలాగే సెకండ్ వన్ SPRO స్క్రీన్. ఇక్కడ కన్సల్టెంట్స్ వర్క్ చేస్తారు. ఇక్కడ కూడా టీ కోడ్స్ ఉన్నాయి, పాత్ కూడా ఉంది. క్లియర్ కదా? అర్థమైందా? yes sir. నెక్స్ట్ /n ఇవ్వండి. /n. సో ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఏం చేస్తారు? ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఎండ్ యూజర్ /n కమాండింగ్ ఫీల్డ్ లో /n ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్ లో /n ఇవ్వండి. సో ఇక్కడ ఏమన్నా టీ కోడ్స్ అనమాట. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్. ఇక్కడ కూడా టీ కోడ్స్ ఉన్నాయి, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. పాత్ FB50 ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేస్తారు? ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేస్తారు. GL డాక్యుమెంట్, వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్, కస్టమర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ ఇవన్నీ పోస్ట్ చేస్తారు. GL పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఇవన్నీ చేస్తారు. ఓకేనా? అట్లా
డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తారు. టీ కోడ్ అండ్ పాత్. టీ కోడ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్, షార్ట్ కట్ కీ. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి, అలాగే ఎస్ఏపిలో కూడా షార్ట్ కట్ కీస్ ఉంటాయి అన్నమాట. అది అర్థమైందా? ఎస్ఏపిలో కూడా షార్ట్ కట్ కీస్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ రెగ్యులర్గా కొన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తాం. FB50, F-02 ఇవన్నీ రెగ్యులర్గా చేసే ట్రాన్సాక్షన్స్. వీటిని మనం ఫేవరెట్ కింద యాడ్ చేసుకోవచ్చు. ఫేవరెట్ కింద యాడ్ చేసుకోవచ్చు. పైన ఫేవరెట్ కనిపిస్తుందా మీకు? పైన ఫేవరెట్ ఎస్ఏపి మెయిన్ మెనూ పైన ఫేవరెట్ ఉంది చూడండి. అక్కడ కాదు, ఇంకా క్రింద, అది కాదు ఇంకా క్రింద ఉంది చూడండి. అది. సో ఫేవరెట్ అంటే ఏంటి? కొన్ని టీ కోడ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ FB50ని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయండి ఫేవరెట్లోకి. రెగ్యులర్గా ఈచ్ అండ్ ఎవ్రీ టైం పాత్లోకి రావాలా? రాలేము. సో ఏం చేస్తాము? దాన్ని సెలెక్ట్ చేసి ఫేవరెట్లోకి డ్రాగ్ చేస్తాం. యాడ్ ఏం చూసారా? స్టార్ సింబల్ వచ్చింది చూసారా? అంటే ఇంపార్టెంట్ టీ కూడా అని అర్థం. F-02 డ్రాగ్ చేయండి, ఫేవరెట్లోకి యాడ్ చేసుకున్నాం. ఇట్లా మనకు కావాల్సిన టీ కోడ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఫేవరెట్లోకి యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినవన్నీ కూడా. క్లియరా? టీ కోడ్స్ అన్ని కూడా ఫేవరెట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫేవరెట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఫేవరెట్లోకి అర్థమైందా? ఫేవరెట్ పైన 1 minute. ఫేవరెట్ పైన రైట్ క్లిక్ 1 minute. హలో, సో ఫేవరెట్లోకి ఇలా యాడ్ చేసుకోవచ్చు. 1 more వేలో కూడా చేయొచ్చు. ఫేవరెట్ పైన రైట్ క్లిక్ చేయండి. ఫేవరెట్ పైన మనం ఏం చేసాం? ఇక్కడ రైట్ క్లిక్ చేసాం. ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేయండి, క్లిక్ చేయండి. FB60 ఇవ్వండి. FB60 అనే టీ కోడ్ని ఫేవరెట్లో యాడ్ చేస్తున్నాను. కంటిన్యూ చేయండి. చూసారా? FB60 యాడ్ అయిందా? ఫేవరెట్స్లో కర్సర్ ఉంచాలి, చూపించాలి, కర్సర్ మూవ్ చేయాలి అక్కడికి. అది యాడ్ అయిపోయింది. అంటే మనకు కావాల్సిన టీ కోడ్స్ని యాడ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేయండి దానిపైన, ఫేవరెట్స్ పైన, ఫేవరెట్ పైన రైట్ క్లిక్ చేయండి. డిలీట్ ఫేవరెట్ ఉందా? డిలీట్ ఆల్ ఫేవరెట్స్ అంటే అన్నీ వెళ్ళిపోతాయి. ఓ పని చేయండి, పర్టికులర్ టీ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. ఏది మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు? FB60 రైట్ క్లిక్ చేయండి, డిలీట్ ఫేవరెట్ క్లిక్ చేయండి, డిలీట్ చేయండి. చూసారా? FB60 అనేది వెళ్ళిపోయింది. ఇట్లా మనకు కావాల్సినవి ఫేవరెట్లో యాడ్ చేసుకోవచ్చు. అవసరం లేదు అనుకున్నవి డిలీట్ చేయొచ్చు, మీ ఇష్టం. అది కావాల్సినవి యాడ్ చేసుకుంటాం, అవసరం లేదనుకున్నది డిలీట్ చేసుకుంటాం. పైన ఫేవరెట్ ఉంది, క్రింద మెయిన్ మెనూ ఉంది. సో పైది క్రిందకి, క్రిందది పైకి కావాలి మీకు. ఇప్పుడు ఫేవరెట్ అనేది మెయిన్ మెనూ అనేది పైన కావాలి, ఫేవరెట్ అనేది క్రింద కావాలి. అట్లా కూడా మూవ్ చేసుకోవచ్చు. పైన ఎక్స్ట్రాస్లోకి వెళ్ళండి. ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్, డిస్ప్లే ఫేవరెట్స్ ఎట్ ఎండ్ ఆఫ్ లిస్ట్ సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా? ఫేవరెట్ అనేది లాస్ట్లోకి వెళ్ళిపోయింది, మెయిన్ మెనూ అనేది పైన ఉంది. అట్లా లేదు, క్రిందకి మళ్ళీ మార్చుకోవాలనుకుంటే సేమ్ ప్రాసెస్. వెళ్ళండి, ఎక్స్ట్రాస్, తీసేయండి, కంటిన్యూ చేయండి. తీసేసి రిమూవ్ చేసేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ. చూసారా? చేంజ్ అయిపోయింది. ఇట్లా ఫేవరెట్స్ అనేవి మనకు కావాల్సిన విధంగా యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. ఫేవరెట్స్ని పైకి లేదంటే ఎస్ఏపి మెయిన్ మెనూ క్రిందకి మార్చుకోవచ్చు. ఎట్లయినా చేయొచ్చు. ఓకేనా? తర్వాత రైట్ సైడ్ పిక్చర్ ఉంది చూడండి. IDEM ERP అని ఉంది.
ప్రాజెక్ట్లోకి వెళ్తే మీ కంపెనీ లోగో ఉంటుంది, అబాప్ యాడ్ చేస్తారు యాక్చువల్గా. సో ఇది కూడా మనం ఇక్కడ రిమూవ్ చేసేయచ్చు వద్దనుకుంటే. ఎక్స్ట్రాస్లోకి వెళ్ళండి, ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్, డు నాట్ డిస్ప్లే పిక్చర్ సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా పిక్చర్ కనిపించలేదు. పిక్చర్ కావాలంటే యాడ్ చేయొచ్చు, సేమ్ ప్రాసెస్. వెళ్ళండి, కంటిన్యూ. చూసారా పిక్చర్ యాడ్ అయ్యింది. ఇట్లా సెట్టింగ్స్ అనేవి మార్చుకోవచ్చు అనమాట. మళ్ళీ ఎక్స్ట్రాస్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్, డు నాట్ డిస్ప్లే మెనూ, ఓన్లీ డిస్ప్లే ఫేవరెట్స్. ఫేవరెట్స్ ఒకటే కావాలి, మెయిన్ మెనూ అవసరం లేదు. ఇవ్వండి, కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా మెయిన్ మెనూ లేదు, ఓన్లీ ఫేవరెట్సే ఉంది. అగైన్ మళ్ళీ వెళ్ళండి, తీసేయండి అది. ఓకే, ఇట్లా మీకు కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. మెయిన్ మెనూ అనేది యాడ్ అయిపోయింది. ఇట్లా అనమాట. నెక్స్ట్ మీరు ఫస్ట్ ఏం చేయాలి, ఫాంట్ సెట్టింగ్స్ అనేవి మార్చుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ ఫాంట్ సెట్టింగ్స్ పైన టాప్ లో ఒక టీవీ సింబల్ అని చూడండి. ఆప్షన్స్ లోకి వెళ్ళండి, ఆప్షన్స్, ఫాంట్ సెట్టింగ్స్, ఫాంట్ సెట్టింగ్స్కి వెళ్ళండి. రైట్ సైడ్ సెలెక్ట్ అని, సెలెక్ట్ ట్యాబ్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి, క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి, 14 తీసుకోండి. ఫోర్టీన్ ఇవ్వండి, ఇచ్చి ఓకే, అప్లై, ఓకే చేయండి. లాస్ట్ లో అప్లై, అగైన్ ఓకే. ఓకేనా, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసాం. ఎలా తెలుస్తుంది, న్యూ స్క్రీన్ తీసుకోండి, న్యూ స్క్రీన్ పైన చూడండి టీవీ సింబల్ చూసారా, టీవీ సింబల్ వెళ్ళండి, పైన టీవీ సింబల్ ఎక్కడ, వెళ్ళండి సార్, కర్సర్ మూవ్ చేయండి సార్. టీవీ సింబల్ ఎక్కడ, ఇప్పుడు వెళ్ళారు కదా మీరు ఆల్రెడీ, జస్ట్ నౌ. వెయిట్ వెయిట్, దానికి లెఫ్ట్ సైడ్ థర్డ్ ఉన్న అక్కడ స్టార్ సింబల్ అని చూడండి, ఇంకోటి లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి, దానిపైన క్లిక్ చేయండి. సో న్యూ సెషన్ అనమాట, న్యూ సెషన్ అనేది క్రియేట్ చేయొచ్చు మనం ఇట్లా. న్యూ సెషన్, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయింది చూసారా, ఇంతకు ముందు కన్నా ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసాం. ఫస్ట్ సిస్టమ్ లో ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. సో న్యూ సెట్టింగ్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్, లేదంటే లాగౌట్ చేసి లాగ్ ఆఫ్ చేసి లాగిన్ చేయాలి, అట్లయినా సరే న్యూ సెట్టింగ్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో న్యూ సెట్టింగ్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆర్ ఎఫెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. తర్వాత కలర్ చేంజ్ చేసుకోవాలి, థీమ్ కలర్స్, సెట్టింగ్స్, ఆప్షన్స్, కలర్స్ లోకి వెళ్ళండి. ఫాంట్ థీమ్ సెట్టింగ్స్ కలర్స్ లోకి వెళ్ళండి, లాస్ట్ లో ఇంకా కలర్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి, కలర్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. చూడండి గోల్డ్ ఉంది, ఎస్ఏపి గోల్డ్, ఎస్ఏపి గ్రీన్, ఎస్ఏపి పర్పల్, ఎస్ఏపి రెడ్, ఇవన్నీ ఉన్నాయి. గోల్డ్ సెలెక్ట్ చేయండి, గోల్డ్ అప్లై చేయండి, ఓకే, ఓకేనండి. న్యూ స్క్రీన్ సెలెక్ట్ చేయండి, న్యూ సెషన్ తీసుకోండి. చూసారా గోల్డ్ కలర్ యాడ్ అయింది. సో న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ కాన్ఫిగరేషన్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేయండి ఇంకోసారి.
ఇంకో కలర్ తీసుకుందాం. ఆప్షన్స్లోకి వెళ్ళాము, గ్రీన్ తీసుకుందాం. గ్రీన్ సెలెక్ట్ చేయండి. గ్రీన్ అప్లై. ఓకే, అప్లై. ఓకే, చూసారా, న్యూ స్క్రీన్ అన్నమాట. న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ కాన్ఫిగరేషన్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. ఓకేనా? సో ఇక్కడ మినిమైజ్ చేస్తుంటారు మీరు సిస్టమ్స్. మీరు టోటల్గా ఇలా చూడండి, న్యూ సెషన్స్ ఎన్ని తీసుకోవచ్చు? ఎట్ ఏ టైం 6 సెషన్స్ తీసుకోవచ్చు. న్యూ GUI ఓపెన్ చేయండి, దమేజ్ కర్సర్ ఉంచండి. న్యూ GUI విండో 6 విండోస్ ఓపెన్ చేయొచ్చు. అంటే ఎట్ ఏ టైం 6 కంపెనీ కోడ్స్ పైన వర్క్ చేయొచ్చు. SAPలో ఎట్ ఏ టైం 6 కంపెనీ కోడ్స్ పైన వర్క్ చేయొచ్చు. లాస్ట్ లో మినిమైజ్ బటన్ దగ్గర ఓపెన్ చేయండి, ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి కనిపిస్తుంది. చూసారా, ఇవన్నీ మీరు ఓపెన్ చేసిన స్క్రీన్స్ అన్నమాట. బ్లూ, గ్రీన్, ఇవన్నీ కూడా ఇలా 6 సెషన్స్ ఓపెన్ చేయొచ్చు మనం. మాక్సిమం SAP 6 సెషన్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. 6 సెషన్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. అది ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం మనం. సెట్టింగ్స్ అర్థమైందా మొత్తం? SAPలో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి. SAP ED యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. SAP ED యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. అర్థమైందా? SAP ED యాక్సెస్ స్క్రీన్ లో ఎవరు వర్క్ చేస్తారు? ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తారు. SPRO స్క్రీన్ లో కన్సల్టెంట్ వర్క్ చేస్తారు. అలాగే పాత్ ద్వారా చేస్తాం కాన్ఫిగరేషన్స్, పాత్ ద్వారా పోస్టింగ్స్ చేస్తాం. అలాగే టీ కోడ్స్ కూడా ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. యూ కెన్ గో ఎనీవే, ఏదైనా ఒకటి ఎలాగైనా చేయొచ్చు. పాత్ ద్వారా చేయొచ్చు, టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. టీ కోడ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ ఇస్ నథింగ్ బట్ 1 కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ SAP అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా సెట్టింగ్స్ అన్నమాట. 6 సెషన్స్ వరకు మనం ఓపెన్ చేయొచ్చు. క్లియరా? టుమారో నుండి కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తాం. సెట్టింగ్స్, బేసిక్ సెట్టింగ్స్ కంప్లీటెడ్. టుమారో క్లాస్లో మనం ఏం చేస్తాము? కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. అర్థమైందండి? క్లియర్ ఉందా అంతా? డౌట్స్ ఏమైనా ఉంటే మాట్లాడచ్చు, చెప్పండి. అర్థమైంది సార్. రిమైనింగ్ డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేసి కూడా మీరు మాట్లాడచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంది అనుకోండి, నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను మీకు. క్లియర్ కదా? ఆయన ఓపెన్ చేయండి. ఆయన ఇంకొక ఆయన ఉన్నారు కదా, ఇంతకుముందు సెట్టింగ్స్ చేంజ్ అవ్వలేదు కదా, మీరు ఓపెన్ చేయండి. ఉన్నారా ఆయన? ఓపెన్ అయిందా మీకు? ఈయన అప్పుడు ఓపెన్ చేసుకుంటున్నారు, అందువల్లే ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటున్నాను నేను. అంటే అయిందా? అది మీరు చేశారండి. మీరు ఒకేసారి మీకు యాక్సెస్ అంతా ఒకరే ఇస్తున్నారు కదా, మీరు చేస్తే అలాగే ఉంటుంది. ఇద్దరు చేయకూడదు ఒకేసారి, దానివల్ల ఓపెన్ అవ్వలేదు. క్లాస్ జరుగుతున్నప్పుడు సర్వర్స్ ఓపెన్ చేయకండి ఎవరు. ఇప్పుడు ఓపెన్ అయిందా? సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇప్పుడు వచ్చింది కదా, మార్చండి. SAP సిగ్నేచర్ టీమ్ లోకి వెళ్ళండి, కంటిన్యూ చేయండి. అప్లై. ఓకే, లాగౌట్ చేసేయండి. లాగౌట్ చేసేసి వెళ్ళండి. ఫస్ట్ నుంచి ఇప్పుడు చేంజ్ అయిపోతుంది చూడండి. ఇన్స్టలేషన్ కూడా ప్రాబ్లం కాదు ఇది. మీరు ఇద్దరు ఒకేసారి ఓపెన్ చేశారు, ఒకే టీ కోడ్స్ 2 మెంబర్స్ యూజ్ చేయకూడదు. మీకు చెప్పాను, మీకు క్లోజ్ చేయండి అన్న, మీరు అయినా చేసినట్లేదు, దానివల్ల ప్రాబ్లం అయింది. ఎస్ అండి. ఓకే, క్లోజ్ చేసేసి లాగ్ ఆన్ ప్యాడ్ పైన క్లిక్ చేయండి. ఇది క్లోజ్ చేయాలి మీరు. ఇది కూడా క్లోజ్ చేయండి. ఇప్పుడు ఓపెన్ అయింది, చేంజ్ అయింది చూసారా? మరి మీరు ఎందుకు చేయలేదండి? మీరు చెప్పాను, మీరు క్లోజ్ చేయండి అని చెప్పాను కదా, మీరు అలాగే ఉంచితే ఎట్లా అండి? చూడండి ఎంతసేపు ప్రాబ్లం అయిందో మనకి. సెట్టింగ్ ఇన్స్టలేషన్ కరెక్టే చేశారు మీరు, చేంజ్ అయిపోయింది చూసారా? ఇక్కడ క్లాస్ చెప్తున్నప్పుడు మీరు ఎవరు టీ కోడ్స్ ఓపెన్ చేయకండి. ఓపెన్ చేస్తే ఇలాగే ఉంటుంది ప్రాబ్లం. క్లియర్ కదా? రేపు సెకండ్ క్లాస్ ఉంటుంది, రేపు జాయిన్ అవ్వండి. రేపు ఎవరు చేసినా పర్వాలేదు, స్క్రీన్ షేరింగ్ ఎవరు చేసినా పర్వాలేదు టుమారో. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.